సో దేవుడితో మనం సమయాన్ని ఇవ్వటం వల్ల, లేదా దేవుడికి మనం ప్రాధాన్యత ఇవ్వటం వల్ల సో మనకుండే ప్రతి ఒక్క అవసరతలు తీర్చబడతాయి. తర్వాత మనం అన్ని విషయాల్లో కూడా మనం సక్సీడ్ అవుతాం అనమాట. సో దేవుడు మనం భయంలోనో ఆందోళనలో ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకోవట్లేదు. సో దేవుడికి తగిన సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను ఈ యొక్క రిఫరెన్సెస్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. దేవుడికి మనకి దేవుడితో పని ఉంది, కానీ మనం దేవుడు మన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తాడు, నువ్వు నరుడిని లక్ష్య పెట్టడానికి నరుడు ఏ పాటి వాడని చెప్తాడు. సో మనం టైం ఇవ్వటం వల్ల దేవుడికి వచ్చింది ఏముంది? సో మనకే ఉపయోగం. సో ఆయన చెప్తున్నాడు, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, నాతో మీరంతా అంటుకట్టబడితే మీకు అంత బ్లెస్సింగ్, అంటే మీరంతా హెల్తీగా ఉంటారు, మీరంతా ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతారు, మీరు చేయ ప్రతి పనిలో కూడా దేవుడు నీకు తోడే ఉండి మనకు సహాయం చేస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరని చెప్పాడు దేవుడు. సో మనం కనుక మన ప్రయారిటీ దేవుడికి ఇవ్వకుండా ఆయనతో వేరుగా ఉండి లోక సంబంధమైన వాటితో బిజీగా ఉంటే అది ఒకలా ఉంటుంది. సో ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. మనము ఏదన్నా చేయాలి, ఏదన్నా సక్సెస్ కావాలి అంటే ఆయనతో అంటుకట్టబడాలి. ఆయనతో కనుక అంటుకట్టబడితే నీటి కాలవల పక్కన యొక్క తోటలాగా, ఒక చెట్టులాగా మనం ఒక నాటుతాం అనమాట. సో మనం ఎప్పుడు కూడా మనం ఎండిపోము. సో దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా తలగా ఉంటారు, తోకగా ఉండరు. దేవుడు చెప్పిన కొన్ని రెఫరెన్సెస్, అప్పిస్తావు కానీ నొప్పు చేయవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. సో మనం ఎవరైతే మన జీవితంలో ఇంపార్టెంట్ అనుకుంటామో వాళ్ళకి సమయాన్ని ఇస్తాము. సో మనం దేవుడికి సమయాన్ని ఇస్తున్నామంటే ఆయన అందరికన్నా మనం ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో మనల్ని, మన కుటుంబాలని కాపాడేది దేవుడు మాత్రమే. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుడికి, అండ్ మనుషులకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనుషులకి, ఉద్యోగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఉద్యోగానికి. సో దేని ప్రాధాన్యత చొప్పున దానికి ఇస్తూ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం దేవుడికి ఇచ్చి అన్నిటికీ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పేసి దేవుడు అలాంటి జ్ఞానాన్ని, నా దేవుణ్ణి వెతికి, దేవుణ్ణి ప్రేమించి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చే హృదయం మనందరికి ఇవ్వాలని, అలాగే మరియలాగా, సో మేరీలాగా దేవుడి పాదాల దగ్గర ఉండి ఆయన నుంచి మనం పొందుకోవాలని, సో అలా అబ్రహాం లాగా దేవుడి సర్వెంట్స్కి, ఆయన యొక్క సర్వెంట్స్కి మనం సమయాన్ని ఇచ్చి దేవుడికి సమయాన్ని ఇవ్వాలని, తర్వాత ఆ యొక్క సమరయ స్త్రీలాగా దేవుడి నుంచి ఏదైనా ప్రవచనం పొందుకోవాలని, దేవుడి నుంచి ఏదైనా హీలింగ్ పొందుకోవాలని, దేవుడి నుంచి విడుదల పొందుకోవాలని,